హాయ్ అండి, దొండకాయ కూర చేస్తున్నాం. దొండకాయ కూరకి ఆయిల్ వేసుకున్నాండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి దొండకాయ కూరకి. ఆయిల్ వేడెక్కిందండి, కొద్దిగా పోపులు వేస్తాను. పోపులు వేయించుకోవాలి. పోపులు బాగా వేయండి. దాంట్లో నేను ఉల్లిపాయ కూడా వేయలేదు, ఏం అవసరం లేదు. సింపుల్ చేస్తేనే కూర బాగుంటుంది. చూడండి, పసుపు వేసాను, పసుపు వేయింది. ఇప్పుడు దొండకాయ కలుపుకోవాలి. ఏం అవసరం, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది దొండకాయ కూర. ఉల్లిపాయలు కూడా వేయలేదు, అన్నీ దొండకాయ ముక్కలు వేసుకోండి, కలుపుకోవాలి బాగా. ఇలాగా కాసేపు ఆయిల్లో పెట్టాలి, పెద్ద పంట పెట్టాలి. కొద్దిగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టి అలా మగ్గించుకుంటే చక్కగా కూర అవుద్ది. ఏ పొరులు మసాలు పోపులు ఏమీ లేవు, కానీ కూర బాగుంటుంది. కొద్ది కరివేపాకు వేస్తున్నాను, అలాగే ఉప్పు వేసుకుంటానండి. ఇంకా సగం మగ్గింది కూర. అడుగంటుకుంది అన్నప్పుడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కూర బాగా మగ్గిందండి. ఇప్పుడు కారం వేస్తాను. కూరకి ఏంటంటే అడుగు పడుతుందంటే సిమ్లో పెట్టుకోవాలి, మళ్ళీ కలుపుకొని కొద్దిగా హైలో పెట్టుకోవాలి. ఇంకేమి వేస్తుంది అన్నమాట. ఉప్పు, పసుపు, కారం. ఉల్లిపాయ కూడా వేయలేదు, సింపుల్గా ఉంటుంది. చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అంటే దొండకాయ కూర ఎన్నో రకాలు ఉంటుంది. ఒకసారి కుక్కర్లో పెట్టి 2 విజిల్లు పెట్టి అది పచ్చి కొబ్బరి వేసి వండొచ్చు. కూర రెడీ అయిపోయిందండి. చూడండి, సింపుల్గా దొండకాయ కూర ఏమీ వేస్తుంది అసలు. ఉప్పు కారం పసుపుతో సింపుల్గా ఉండే దొండకాయ కూర. చూడండి, సింపుల్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటూ తింటే కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి.